పెళ్లి చూపులకు వచ్చే ఆ పెళ్లి కొడుకుని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. ఏమగారు పెళ్లి కొడుకు మామూలుగా లేడండి. అవునవును, పెళ్లి కొడుకు చాలా తెల్లగా ఉన్నాడు రా. ఈవిడ పెళ్లి కూతురు కొంచెం హైటెక్ ఉంది కానీ నాకు ఓకే. కార్ కిసి భయ ఎందుకు కళ్ళద్దాలు దాంట్లో పెట్టి మర్చిపోయినట్టు, లేకపోతే ఏమో పెళ్లి కూతురు ఏంటంటే ఏదో పొగుడుతున్నాడుగా. ఎందుకు ఎంత చదువుకున్న అబ్బాయి? రాగానే స్క్రిప్ట్ ఇచ్చారండి, అది చదువుకోవచ్చు. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారు చాలా పెద్ద పేరండి. పెద్దగా ఉంటుందా అని అడగలేదు భయ. మీ నాన్నగారి పేరేంటి? అదే మా ఊర్లో చాలా పెద్ద పేరండి. మీ ఊర్లో ఎవరు అడిగాడు భయ? మీ నాన్నగారి పేరు చెప్పడా? చెప్పడానికి టైం సరిపోదు. ఇప్పుడు మన అమ్మాయిని చూద్దాం కదా. బాగా ఆత్రంగా ఉన్నాడు. పోనీ మీ అమ్మగారి పేరేంటో చెప్పు. మా అమ్మగారు బాగా గమ్మత్ అయిన పేరండి. చెప్పినా మీకు అర్థం కాదు. చెప్పినా మీకు అర్థం కాదు. అర్థం కాదు. పోనీ చెప్పు నాన్న, ట్రై చేస్తా. అదే చెప్తే మీకు అర్థం కాదని చెప్పాను కదా. మనం ముహూర్తాలు పెట్టుకున్నాం కదా అమ్మాయి. నువ్వు అంత భయ బాగా సుందరానికి తొందర ఎక్కువలో ఉన్నావు నువ్వు. వచ్చిన దగ్గర నుంచి నన్ను దబాయిస్తున్నారు. అసలు మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? చెప్పినా నువ్వు నమ్మవలే. అవునా? ఎంత ఉంది? నమ్మనప్పుడు చెప్పడం ఎందుకు? ఎలా ఇచ్చారు? సీనియర్ అనిపించుకున్నారండి, భలే ఇచ్చారు పంచి. అఘోరించావు ఇంకొక మాట చెప్పరా రే. మా తాతను చూస్తే అసలు ఎవరైనా సరే మా ఊర్లో చేయి దాచి ఉంచవలసిందే. ఎందుకో? పానీపూరి బండి ఉంది. పానీపూరి బండి ఉంది. పానీపూరి బండి అంటున్నాడు. అసలు శాలరీ గురించి అదే ఎంత సాలరీ వస్తుందిరా? 7,000 వస్తాయి. మా అమ్మాయి పాకెట్ మనీ నేను నెలకి 5,000 ఇస్తాను రా. మీరు ఇచ్చేదంతా కలిపే చెప్పానండి. మళ్ళీ పంచి. ఒరే వీడు మమ్మల్ని బాగా కలిపేసుకుంటున్నాడు రా. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ఒకటి అడగదాం అనుకుని మర్చిపోయానండి. మీరు దేవుడికి ఏమైనా లంచం ఇచ్చారా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఉన్న అందం అంతా మీకే చేస్తే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ఈ పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చేసాడు రా. కట్న కానుకలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, ముందు మాట్లాడుకుందాం మనం. నాకు పెద్ద కట్నాలు ఏం అక్కర్లేదు. ఒక 1000 ఖర్చు చూపించండి. ఎందుకు భయ? నాకు ఇంత అందం దొరికిందంటే మా ఊర్లో అందరూ ఏడిస్తారు కదా, వాళ్ళు కళ్ళు దుడుచుకోవడానికి 1000 ఖర్చు. అయితే 1001 తీసుకో. ఎందుకు? ఇందాక నుండి జొల్లు కడుతున్నాగా, ఒకటితో నువ్వు చూడుస్తుంది కానీ. కాబోయే అల్లుడు ఇక్కడ మర్యాదలు చేయడం నేర్చుకో. చిరిగిపోయే పర్ఫార్మెన్స్ చూపించు. మా అయ్య గారు ఆల్రెడీ చిరిగిపోయే పర్ఫార్మెన్స్ చాలా ఇచ్చారు. ఆయన కూడా జరిగిందేంటి? అంటే పర్ఫార్మెన్స్. అయ్యగారు మనం ఈయన కోసం పర్ఫార్మెన్స్ పిలిపించాం కదా, అది పిలిపిండి అయ్యగారు. యాంకర్ గారు మొదలెట్టండి. ఏంటి పర్ఫార్మెన్స్ అంటున్నారు? నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడతా. అరే ఏమో ఇట్రా. పెళ్లి చెడగొట్టమంటే ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నాకు చెడగొట్టడం మొత్తం తెలుసు, మీరు వెళ్ళి కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయితో? చిన్నపాటి సరసాలు ఉంటాయి కదా, అది. ఆలస్యం చేయకుండా అల్లూరి గారి కోసం ఒక మంచి పర్ఫార్మెన్స్ అంటే పిలిపించు. ఓకే. రెండు చెళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. మంచి సింక్ లో ఉన్నట్టున్నా. నిన్ను నేను ఎత్తుకుంటా, నువ్వు నా సంకలో ఉంటావు. అందరూ చాలా మంది నాటి నరేష్ గారికి పెళ్ళేందుకు దండగా అన్నారు. అవును దండగే. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి గుడికెళ్ళి మొక్కుకున్నాను తెలుసా? అదేదో హైదరాబాద్ మొక్కోవచ్చు కదా. వీళ్ళ మాట్లాడుతూ నేను అడుగుతాను, అయినా ఇంతమంది అందగాళ్ళు ఉండగా ఈ అందగాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను అనుకో, వాడు నన్ను ఆటాడిస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను నిన్ను ఆటాడియచ్చు కదా. సర్లే, మన పెళ్లికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు తెలుసా? అవునా, పిలువు చూద్దాం. జేజమ్మ. ఇది జేజమ్మనా? మన రైటర్ జాబ్ లో పెన్ అంత కొల్లేదు. ఇది జేజమ్మ ఏంటి? సరే గాని పశుపతి కనిపించట్లేదు. వాడి పేరు ఎత్తకో, ఈయన ఎలాగో స్కెచ్ ఎత్తలేరు. ఆ పేరైనా ఎత్తనే జేజమ్మ.
భోజనాలు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి ఇంకొకరు వస్తున్నారు తెలుసా మన కోసం పిలువ చూద్దాం మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వచ్చావా? నా పేరు ఇంద్రజ పైనుంచి వచ్చాను. పైనుంచి కిందకు వస్తున్నారు కానీ మీరు మాత్రం కింద నుంచి పైకి వెళ్ళట్లేదు. ఇప్పుడు మన ముందుకి ఇంకో గెస్ట్ వస్తున్నారు. చంద్రముఖి వస్తుంది తెలుసా? లక 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 లక. ఒక్కడుగు ఒక్కతో పాటు తమలపాకు కూడా అడుగు. ఏమండి భోజనాల్లో కారం ఎక్కువైందా? ఎందుకు ఈ పాపేడు అంటుంది అన్నది లక 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 అంది. చంద్రముఖి అది చంద్రముఖి ఆచకోడి అంత లేదు. ఇది చంద్రముఖి ముఖానికి కాటికేం తల పూసుకున్నా కిట్ మొత్తం మీరే చేసేస్తున్నారని మేకప్ మధ్యలో వచ్చేస్తాయి. ఎలకెలకెలక కాదు లక 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 లక. నువ్వు భోజనానికి వెళ్ళేటప్పుడు నీ పక్కన ప్లేస్ నా కోసం ఉంచు. ఎవడైనా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తింటాడు కానీ వీడు తిని తిని డైనింగ్ టేబుల్ చేసేసాడు. ఇంకెవరో రావాలి. ఏమండి ఆర్జీవి గారిని ఎందుకు పిలిచారండి? మీరెక్కడ పిలిచానే వచ్చాడు. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, నేను స్కోప్ తీసుకుని వచ్చాను. ఈయన శ్రీదేవి గారు ఉన్నారని వచ్చాడే. ఆయన పక్కన శ్రీదేవి గారిని పెట్టుకొని ఫోన్ లో శ్రీదేవి గారి ఫోటో చూస్తారేంటి? అంటే పక్కనున్న శ్రీదేవి ఎప్పుడన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఇక్కడున్న శ్రీదేవి ఎప్పుడు ఇక్కడే ఉంటది. ఒకవేళ ఈ ఫోన్ పోతే అందుకే ఇక్కడ కూడా పెట్టాను శ్రీదేవిని. సరే ఇంకా లాస్ట్ కి వచ్చే టైం అయింది. ఎవరో అమ్మ బొమ్మడు నేను కాదురా బొమ్మ లగ్గో అది. అమ్మ బొమ్మడు నీ నగలమ్మాడు పిండ పిండలాగే ఉంది. పందిలాగే ఉంది. నేను కొత్తగా సమాధి కట్టుకున్నాను, అది గృహప్రవేశం, మీరందరూ రావాలి. అయ్యో నా ఉంగరం కనిపించట్లేదు. ఏమైందండి? ఉంగరం కనిపించట్లేదు. నాకు తెలిసి పసుపట్టి తీసుంటాడు. అరుంధతి మర్డర్ చేసింది. ఎవరి పెళ్ళికి వచ్చారు? ఎవరిని మర్డర్ చేశారు? అయ్యో మర్డర్ జరిగింది. నేను వెళ్ళిపోతున్నాను. నేను కూడా వెళ్ళిపోతున్నాను. వామ్మో! నేను ఇక్కడికి వచ్చి నా టైం వేస్ట్ చేసుకున్నాను. మర్డర్ జరుగుతుందని ముందే చెప్తే షూట్ చేసుకునేవానుగా. నేను బాంబే అయిపోతున్నాను. బై. ఇంకా నీ పెళ్లి గిఫ్ట్. బాయ్. నాకే సంబంధం లేదు. ఎలాగో నా పెళ్లి ఆగిపోయింది. నేను హ్యాపీ. నేను సేఫ్. బై బై. కీడు చచ్చాడు. అది వెళ్ళిపోయింది. ఏది నాకు ఇది? పోలీసులకి దొరకకుండా ఉండాలంటే ఆ సమాధిలోకి వెళ్ళిపోవాలి.